నిన్న భారతీయ జనతా ఓబీసీ మోర్చా సంబంధించి రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఆ కమిటీలో ఉన్నారో కమిటీలో తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మన మదనపల్లి తరఫు నుండి అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తూ ఒక పార్టీ ఏదైతే మా పార్టీకు సంబంధించినటువంటి మూల సిద్ధాంతం అంత్యోదయ ఉందో ఆ అంత్యోదయకు అనుగుణంగా కార్యకర్తలను మలుస్తూ కార్యకర్తను గ్రామ గ్రామాన తిప్పుతూ ఏదైతే గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను చిట్ట చివరి వ్యక్తి వరకు చేరే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలకు బాధ్యత అప్పగిస్తుంది. అందులో భాగంగా నిన్న ప్రకటించినటువంటి ఏదైతే కమిటీ ఉందో దానిలో నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి ఉదాహరణ ఇంకా మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నాకు ఈరోజు రాష్ట్ర స్థాయి బాధ్యత ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఇది సాధ్యం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేటటువంటి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. మిగతా పార్టీలాగా కులం ఆధారంగానో ప్రాంతం ఆధారంగానో లేదా కుటుంబం ఆధారంగానో బాధ్యతలు భారతీయ జనతా పార్టీలో రావు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో మనందరం కూడా కష్టపడి రాబోయే రోజుల్లో పనిచేద్దాం. ఏదైతే పార్టీ మనకి ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతకు ఇన్ని రోజులు మీరందరూ కూడా అనేక విషయాల్లో నాకు సహకరిస్తూ నాకు అన్నదండగా ఉన్నారు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరందరూ కూడా మన పార్టీ విస్తరణ కోసం మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ గారికి, అదేవిధంగా మన జోనల్ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నేను యువమోర్చాలో పనిచేసేటప్పుడు నాకు అధ్యక్షులుగా ఉన్నటువంటి నాగోత్ రమేష్ నాయుడు గారికి, అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి, శ్రీశైలం బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా నాదిరెడ్డి గారికి, సీనియర్ నాయకులు చిల్లపల్లి నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా సేతు గారికి, మా మండల అధ్యక్షులు అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై హింద్, జై భారత్.